ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడు అడిగింది మీకు ఇస్తాను, మీరు వెతుకుతే దొరుకుతుంది, మీరు ముట్టిందలను ఆశీర్వదిస్తాను, తట్టుడి మీకు తీయబడను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. మనము చాలాసార్లు అడుగుతాం కానీ పొందుకోలేకపోతాము. ఎందు కారణము చేత అంటే మనలో విశ్వాసం ఉండదు ఒకటి. మళ్ళీ మనము అడిగేటప్పుడు ఆసక్తి ఉండదు. మనం ఏదైనా పట్టుదలతో అడిగినప్పుడు, పొందుకునే వారికి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దయచేస్తాడు. దేవుడు ఇవ్వడానికే మనకున్నాడు, మనల్ని ఆశీర్వదించడానికే దేవుడు ఉన్నాడు. ప్రతి విషయములో మనకి తండ్రిగా దేవుడు ఉన్నాడు. మనం ఎప్పుడెప్పుడు అడుగుతామా, ఎప్పుడెప్పుడు పొందుకుంటామా, ప్రతి విషయములో విజయము పొందుతామని దేవుడు ఎదురు చూస్తుంటాడు. అయితే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు, కానీ మనకి ఏది దొరకట్లేదు. మనకి ఏది వెతికినను దొరకట్లేదు. ఎందుకు అనంటే మనలో అవిశ్వాసం ఉంది. విశ్వాసము కలుగచేసేది కూడా దేవుడే. దేవుణ్ణి మనము నమ్మనప్పుడు దేవుని కార్యాలు మనము రుచి చూడలేము. దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతే మనము విశ్వాస కార్యాలని మనము పొందుకోలేము. దేవుని యందు విశ్వాసం ఉంచడం ఎలా అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆయన హస్త కార్యాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 కుటుంబాలకి పోషించును, నీళ్ళని ద్రాక్షారసముగా చేసిండు, అనేక అద్భుతాలు చేసిండు. ఈరోజు మన కళ్ళ ముందున్న ప్రతిదీ ఆయన అద్భుతమే. మనం ఎప్పుడైతే దేవుని గొప్పతనము తెలుసుకుంటామో మనకి విశ్వాసము కలుగుతుంది. మనము సమస్యని ఎక్కువగా దానికి బలాన్ని కలుగజేస్తాము కనుక దేవుణ్ణి తక్కువగా ఎంచుతాము. అలాంటప్పుడు దేవుని బలాన్ని, దేవుని శక్తిని మనం తెలుసుకున్నప్పుడు సమస్య కాదు. దేవుడు గొప్పవాడు కనుక ప్రతి సమస్య నుంచి విడిపించే సామర్థ్యము దేవుడికి ఉంది. ఈరోజు మనం ఏది అడిగినను పొందుకోవాలి అంటే ఒకటే, విశ్వాసము కావాలి. దేవుడు గొప్పవాడు, సమస్తము నా పట్ల చేయగలుగుతాడు, నేను అడిగింది ప్రతిదీ ఇవ్వగలుగుతాడని దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు తప్పకుండా ప్రతి వాగ్దానమును, ప్రతి నీ ఆశను, ప్రతి నీ యొక్క సమస్యకు సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు. ఈరోజు నువ్వు ఏ విషయం అయితే అడుగుతున్నావో దేవుడు నాకు అది ఇవ్వగలుగుతాడు అని నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. ఒకవేళ నీకు అలాంటి విశ్వాసం రాకపోతే దేవుడు నీ పట్ల జరిగించిన కార్యాలు, ఇతరుల పట్ల జరిగిన కార్యాలని నువ్వు వినడము ద్వారా, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను గుర్తు చేసుకోవడం ద్వారా, దేవుడు సృష్టించిన సమస్తము తన హస్త పని చేసిన వాటినన్నిటిని గుర్తు చేసుకోవడం ద్వారా నీకు బలం కలుగుతుంది. బైబిల్ చదివిన దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడు, వాటన్నిటిని బట్టి కూడా నీకు విశ్వాసం కలుగుతుంది. దేవుడు నీలో నేను అడుగు వాటిని నువ్వు చేయగల దేవా అని దేవుని రుజువు అడిగినప్పుడు కూడా దేవుడు చేస్తాడు. ఎందుకంటే నిత్యము ఆయన ఏమి చేయాలని ఎదురు చూస్తున్న దేవుడు. ఈరోజు నీవు అడిగి విశ్వాసము ద్వారా అన్నీ పొందుకొని దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందువు కాక. ఆమె ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకును మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న వాగ్దానము అందరి జీవితంలో నెరవేర్చినందుకు నీకు వందనాలు. ఇదిగో దేవా, మేము అడుగుతున్న వాటికి జవాబు రావట్లేదు మా అవిశ్వాసం ద్వారా. ఈ అవిశ్వాసాన్ని కూడా తీసివేయవాడివి నీవే, బలాన్ని దయచే దేవుడివి నీవే. నీ బలముతో నింపి నీవే ఆశీర్వదించి విశ్వాసాన్ని కలుగజేసి ప్రతి ప్రార్థనకి జవాబుని దయచేసి మేము అడిగి పొందుకునే వారికి అడిగే సామర్థ్యాన్ని మాకు దయచేయమని, ఆసక్తిని మాకు దయచేయమని, నీవే మమ్మల్ని విడిపించువాడివి, నీవే మమ్మల్ని ఆశీర్వదించువాడివి, నీవే మమ్మల్ని అడిగినది దయచేవాడివి కనుక ఇదిగో తండ్రి, అట్లాంటి విశ్వాసాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు అడుగుతున్న ప్రతిదీ దేవుడు మీకు దయచేయునుగాక. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో శాశ్వత కాలము నెరవేర్చునుగాక. ఆమేన్.